తుర్కపల్లిలో ఘనంగా ఊరూరా చెరువుల పండుగ. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండల పరిధిలోని తుర్కపల్లిలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 6వ రోజు ఊరూరా చెరువు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో పటేల్ చెరువు వద్ద ఘనంగా చెరువుల పండుగ జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పాల్గొన్నారు. మొదలుగా మహిళలు గ్రామ పురవీధులలో బతుకమ్మలు ఆడుతూ డప్పు చప్పుల మధ్య బోనాలతో ఊరేగింపు చేశారు. చెరువు వద్ద కట్టమైసమ్మకు బోనాలను సమర్పించారు. అనంతరం చెరువులో తెప్పను వదిలి చెరువు గట్టు మీద బతుకమ్మలు ఆడుతూ చెరువులో బతుకమ్మలను వదిలారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పరమేష్, గ్రామ సర్పంచ్ శ్రవంతి పరమేష్, రైతు బంధు నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మనం చెరువుల పండుగ నిర్వహించుకుంటాం. చెరువులు అంటే అన్ని రకాల కూడా ప్రజల మనుగడకు కంపల్సరీ అవసరమైన మనకు చెరువులు అవసరమైన మనకు చెరువులు. ఎందుకంటే ఆ చెరువులు కనుక లేకపోతే మనం పంటలు పండించుకోలేం, మనకు ఆహారం దొరకది. కరువు వచ్చినప్పుడు ఏ పరిస్థితి ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈ చెరువుల అవసరాన్ని వెనకటికి 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు గుర్తించి ఎక్కడెక్కడైతే వాగులు పారుతున్నాయో ఆ వాగులు వెంబడికి అన్నిటికీ కూడా మత్తళ్ళు నిర్మించడము, చెరువులు నిర్మించడము ఇవన్నీ చేసి కట్టు కాలువల ద్వారా వీలైనంత వరకు అప్పుడున్న పరిజ్ఞానంతో మన వీడు భూములందరినీ కూడా సస్యశ్యామలం చేసి మరి అందరికీ ఆహారం దొరికే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ అనతి కాలంలో 1200 సంవత్సరంలో కట్టిన చెరువులు ఉన్నాయి. అంటే ఇంచుమించుగా 1000 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి ఒక్కో చెరువు కట్టి. ఆ చెరువులు
రకరకాల ఇబ్బందుల వల్ల ఫ్లడ్స్ వల్ల కానీ అప్పుడు కట్టిన నాణ్యత లోపం వల్ల కానీ చెరువులు లేకపోవడమో లేకపోతే అలుగులలో బొంగలు పడడమో తూములలో బొంగలు పడడం మూలంగా ఈ చెరువులన్నీ కూడా నిర్వీర్యమైపోయింది. గత ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేవలం కొత్త ప్రాజెక్టులు కట్టుకొని ఆంధ్ర ప్రాంతానికే నీళ్ళు ఇచ్చే విధంగా ఏదన్నా తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నా కానీ కూడా ఉదాహరణకి పోతిరెడ్డి పాడుకు ఎట్లా కన్నీ కొట్టి అక్కడ నీళ్ళు తీసుకుపోయే కొరకు ప్రయత్నం ఆ రకంగా అన్ని చేసి తెలంగాణలో ఉన్న చెరువులను మాత్రం వాళ్ళ జేబులు నింపుకునే కొరకని వాడి చెరువులన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి గంగాళం లాగా ఉన్న చెరువులని తాంబాలం లాగా తయారు చేసి ఏ ఒక్క చెరువులో కూడా ఊడిక తీయలేదు, చెరువులు రిపేర్ చేయలేదు. ఒకవేళ మంచి వర్షాలు పడి చెరువులు నిండినా ఆ చెరువులు నెల రోజుల్లో మళ్ళీ ఖాళీ అయ్యే పరిస్థితి గతంలో ఉండేది. ఆ రకంగా అప్పుడు పరిపాలించిన మన ప్రాంత నాయకులు కూడా ఆ చెరువుల మీద మంజూరు చేయించుకొని డబ్బును కాజేసిండ్రు, గంపెడు మట్టి వేయకుండా కానీ ఈ చెరువులను మాత్రం పునరుద్ధరించండి. అట్లాంటి నిర్వీర్యమైన చెరువులని మరి మన ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ పథకం అని, ఎందుకంటే కాకతీయ రాజు నిర్మించారు కాబట్టి మిషన్ కాకతీయ అనే పథకం పెట్టేసి ప్రతి ఒక్క చెరువు ఏదైతే నిర్వీర్యమైందో పనికి రాకుంటుందో అది రిపేర్ చేసే కొరకు అన్ని నిధులు మంజూరు చేసి అన్ని చెరువులు కూడా రిపేర్ చేసి ఉన్న ఆయకట్టు పెంచడం. చెరువులు అంటే రకరకాలుగా ఉపయోగపడతాయి. మనకు మానవులకు చెరువులు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఒకటి చెరువులో నీళ్ళు నింపుకుంటే చెరువు కింద పంటలు పెట్టుకోవడానికి అవకాశం, చెరువులో నీళ్ళు నింపుకుంటే చెరువులో చేపలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. చెరువులో నీళ్లు నిల్వ ఉంచుకోగలిగితే భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీళ్లు పెరిగి మనకు చెరువు కిందనే కాక పక్కగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఎన్నెన్నో రకాలుగా అవకాశం. ఒకవేళ చెరువు వర్షాకాలంలో పంటలు పండిన తర్వాత ఎండిపోయింది అనుకోండి, మన దుర్గపల్లి చెరువులో కూడా అప్పుడు కట్ట తెగిపోయినప్పుడు మనం పంటలు పెట్టుకున్నాం. ఈ చెరువు రిపేర్ చేయడానికి కూడా మనము ఒక 3 మాసాల కాలం ఆపినాం. ఎందుకంటే వాళ్ళ పంటలు పెట్టుకున్నాం, పంటలు మంచిగా వచ్చినాయి. ఆ పంటలు తీసుకున్నాకనే చెరువు రిపేర్ చేయాలని చెప్పేసి ఆపడం జరిగింది. ఈ రకంగా చెరువు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పూర్వం అయితే ఆ చెరువుల నీళ్ళే తాగడానికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుండే. ఇప్పటికి కూడా మనం తాగుతున్న నీళ్ళు ఎక్కడి చెరువుల నీళ్ళే. సింగూరు ప్రాజెక్టులో వర్షం నీళ్ళు వచ్చి ప్రాజెక్టు కడితే అలా నీళ్ళు నిలబడితే వాటిని శుద్ధి చేసి మన గ్రామాల్లో ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి గారిని. చెరువులు ఈ రకంగా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ఇంకా చెరువులు కొన్ని ఎట్లుంటాయంటే ఎండాకాలం వస్తుంది, చెరువులు ఎండిపోతాయి. తొలకరి వర్షాలు పడ్డప్పుడు చెరువులలో గడ్డి పెరుగుతుంది. ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు ఉన్నది. ఈ మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్న పశువులన్నీ కూడా వర్షాకాలం రాగానే అందులో పోయి మేస్తాయి, చెరువు నిండే వరకు అన్ననే మేస్తాయి. ఇన్ని రకాలుగా చెరువులు ఉపయోగపడితే సమైక్య రాష్ట్రంలో చెరువులను రిపేర్ చేయకుండా చెరువులను అడ్డు పెట్టుకొని కోట్లు గణించిన ఘనత అప్పటి నాయకులదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన దుర్గపల్లి గ్రామంలోనే ఇప్పటి వరకు రికార్డు ఇచ్చాము. 5 చెరువులు ఉన్నాయి ఇక్కడ. మనం 5 చెరువులకు 5 చెరువులు కూడా నిధులు మంజూరు చేసుకొని చెరువులు రిపేర్ చేసుకొని ఈరోజు చెరువుల కింద పంటలు పండించుకున్నాం. మనం ఇప్పుడు యాసంగి పంట కూడా భూగర్భ జలాలు పెరగడం మూలంగా మనకు యాసంగి పంట కూడా పెరిగింది. ఇప్పటికీ మన దగ్గర ఇంకా కొన్ని వడ్లు ఈ గడ్డ మీదనే కనిపిస్తున్నాయి, ఇంకా తీసుకోలేదు. దుర్గపల్లినే 4-5 రోడ్ల వడ్లు ఇంకా తీసుకోలేదు. అంతా మనం పంట పండించుకోవడానికి మన ప్రభుత్వం ఈ చెరువులు రిపేర్ చేయడం మూలంగా మనకు అవకాశం కలిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆ రకంగా మనం రిపేర్ చేసుకున్నాం. మన దుర్గపల్లిలో విషయానికి వస్తే ఈ పటేల్ చెరువు, దీన్ని పటేల్ చెరువు అంటారు. పటేల్ చెరువుని ఫేజ్ 1లోనే మనకు 2016 సంవత్సరంలోనే నేను ఎమ్మెల్యే కాగానే మొట్టమొదటి పటేల్ చెరువు శాంక్షన్ చెప్పి. ఈ పటేల్ చెరువు ఎట్లుందంటే గతంలో మీ అందరూ చూసారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి నడుచుకుంటూ పోవాలంటే కూడా కష్టం లేక చిన్న కట్టు ఉండే, ఎప్పటికీ పొండిపోయి అయిపోయే పరిస్థితి ఈ పటేల్ చెరువు ఉండే. మరి 2016 మనం రిపేర్ చేసినాక కూడా ఆ పాత కట్ట మంచిగా లేకపోవడం మూలంగా కట్ట మీదకి వెళ్ళి నీళ్లు పోలి కట్ట
లక్షల రూపాయలు మంజూరు చేస్తే ఈరోజు పరమేశ్ గారు ఎవరు వచ్చి ఎవరు పని చేస్తారో చేయరని ఆయనే స్వయంగా ఈ పని తీసుకొని ఇంత ఉన్న కట్టని మనిషి నడవలాకుంటున్న కట్టని ఇంత పెద్ద కట్ట చేసి మరి ఈ చెరువు ద్వారా ఇంకా 4 చెరువులు ఏ చెరువు ఇది ఒకటి రిపేర్ చేస్తే ఇన్ని చెరువుల కింద మనం వానకాల పంట మొత్తం పండించుకుంటున్నాం. మరి యాసంగి పంటలో కూడా వీలైనంత వరకు మనం పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బోర్ల ద్వారా నీళ్లు వెళ్తున్నాయి కాబట్టి పరిస్థితి ఉంటుంది. మరి ఈ చెరువు కూడా పూడిక తీయడం మూలంగా చెరువులో నీటి సామర్థ్యాలు కూడా పెరిగింది. అన్ని చెరువులలో నీటి సామర్థ్యం కూడా పెరిగింది. అప్పుడు తక్కువ నీళ్ళు అవుతుండే, ఇప్పుడు ఎక్కువ నీళ్ళు అవుతుంది. తద్వారా మనం ఎక్కువ విస్తీర్ణంలో పంట పెట్టుకొని మనం పండించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ రకంగా ఇవన్నీ చేశాం. సరే, ఇంకో విషయం, ఇంత వరద ఉన్న ఈ చెరువులో కూడా కొన్ని సందర్భాల్లో వర్షాలు పడకపోతే ఈ చెరువులు నిండుతారు. అది కూడా ఆలోచించే నాదు లేదు. దాదాపుగా మాంజీరా నది ఉంది, సింగూరు ప్రాజెక్టు ఉంది. సింగూరు ప్రాజెక్టు హైదరాబాద్ తాగడానికి నీళ్ళు తీసుకపోయారు, కానీ మన నారాయణఖేడ్కు తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, మన నారాయణఖేడ్కు సాగుకు నీళ్ళు ఇవ్వలేదు. ఈరోజు మన నారాయణఖేడ్లో సాగు కొరకని 8 టీఎంసీల నీళ్లు సింగూరు ప్రాజెక్టు ద్వారా బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టుకొని ఆ బ్యాక్ వాటర్స్ నుంచి మనం నీళ్లు లిఫ్ట్ చేసుకొని ఈరోజు మన చెరువులు అన్ని కూడా సస్యశాలను చేసుకోవడమే కాకుండా ఏ ఒక్క ఎకరాన్ని కూడా మిగలకుండా మన ప్రాంతాన్ని అంతా కూడా పాలించుకొని మన పంటలు పండించుకోవడానికి అవకాశం మన ముఖ్యమంత్రి కల్పించిందని చెప్పేసి మీ అందరికీ తెలుసు. ఈ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయినాయి. శివరాత్రి నాడే దానికి కొబ్బరికాయలు కొట్టి మిషన్ పెట్టి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కాంపౌండ్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే అది పూర్తి చేసి నారాయణఖేడ్లో ఉన్న ఆయకట్టు మొత్తం అంటే భూమి మొత్తం పారు చేయడమే కాకుండా ఈ చెరువులు అగ్గింది ఆయకట్టును కూడా స్థిరీకరించే కొరకని వర్షాలు పడకుండా ఈ చెరువులు నింపుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ తర్వాత ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తాం. ఈ ఊరే కాదు, ప్రతి ఊళ్ళో ప్రాజెక్టు ఉన్నా చెరువు ఉన్నా అన్నిటికీ మంజూరు చేసి అన్ని మంజూరు చేస్తే అప్పుడు నారాయణఖేడ్లో పండిన ధాన్యానికి ఇంకా 10 రేట్లు ఎక్కువ ధాన్యం పండించి ఈరోజు రైతులందరూ కూడా సంపన్నులయ్యే విధంగా, శ్రీమంతులయ్యే విధంగా మన ప్రభుత్వం ముందుకు నడుస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఇన్ని సాధించుకున్న తర్వాత దశాబ్ది ఉత్సవాలు సాధించుకొని మనం సంబరాలు చేసుకోవాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఈ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన చెరువులన్నీ కూడా పునరుద్ధరించుకున్నాం కాబట్టి దీన్ని కూడా మనం పండుగ చేసుకోవాలని చెప్పేసి మనకు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారమే మనం ముందుకు నడిచి ఈరోజు పండుగలన్నీ కూడా విజయవంతంగా చేసుకుంటున్నాం. మరి మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తుండే కాబట్టి మీరందరూ కూడా మరోసారి ముఖ్యమంత్రిని దీవించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ మీరు ముఖ్యమంత్రి గారు దీవిస్తే ఆయన లక్ష్యం బాగుంది, ఆయన మనమందరం బాగుపడాలని ఆలోచిస్తుండు, మనమందరం సంపన్నులం కావాలని ఆలోచిస్తున్నాం, శ్రీమంతులం కావాలని ఆలోచిస్తుండు. కాబట్టి మనం ఆయనను మరొకసారి మనం దీవిస్తే తప్పకుండా ఇంకా మిగిలిన పనులన్నీ కూడా ఈ ఇరిగేషన్ సంబంధించిన మిగిలిన పనులన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీరందరూ కూడా మరొకసారి ఈ సబ్జెక్టు ఇది ఒకటే కాబట్టి దీని గురించి మాట్లాడు. మన రైతుల కొరకే దీనికి సంబంధించిన వాళ్ళు రైతులు కాబట్టి రైతులకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి గారికి. గతంలో మనకు సింగూరు నీళ్ళు శుద్ధి చేసిన నీళ్ళు తాగడానికైతే రాకుండే, సాగుకైతే రాకుండే, కానీ మన గ్రామాల్లో నీళ్లు తాగాలంటే మనకు ఆ బోర్లే సత్యం ఉండే. ఆ బోర్ల దగ్గర కూడా మనం నీళ్లు పట్టుకోవాలంటే సింగిల్ ఫేజ్ మోటార్కు ఉదయం 1 గంట కరెంట్ ఇచ్చేవారు, సాయంత్రం 1 గంట కరెంట్ ఇచ్చేవారు. ఆ రకమైన కరెంటు పరిస్థితి ఉండే. ఒకవేళ మనం పంటలకు పెట్టుకుంటే 2 గంటలు 3 గంటలకు ఎక్కువ కరెంట్ వచ్చేది కాదు. మోటార్లు కాలిపోయేది. మనం పారితే వారబెట్టుకొని ఆ పంట ఎండబెట్టుకోవడం, దాని తర్వాత పారం చేస్తే అలాగే ఎండిపోయే పరిస్థితి గతంలో ఉంది. ఈరోజు 24 గంటల నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు ఇవ్వడం మూలంగా మనం అంచనా వేసుకొని
దానికి తగినట్లనే పంట పెట్టుకొని మనం ఖచ్చితంగా పంటలు పండించుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలుస్తుంది. Please do subscribe to SKS Fly TV.